శ్రీకృష్ణుడు తెచ్చిన పారిజాత వృక్షం ఎప్పుడైనా చూశారా? పారిజాత వృక్షం గురించి తెలియని వారుండరు. ఈ వృక్షం పేరు చెప్పగానే చటుక్కున గుర్తుకొచ్చేది శ్రీకృష్ణుడు, సత్యభామ. పురాణాల ప్రకారం చూసినట్టయితే శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని స్వర్గం నుంచి తీసుకొని వచ్చి సత్యభామకిచ్చాడని కథనం. ఈ వృక్షం గురించి ఇప్పుడెందుకు చెప్తున్నారనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నా. ఆ బహుకరించిన పారిజాత వృక్షం మరెక్కడో కాదు, మన భారతదేశంలోనే ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారాబంకీ జిల్లాలో కింటూర్ అనే గ్రామంలో పారిజాత వృక్షం ఉంది. కృష్ణ పరమాత్ముడు ఇష్టసఖి అయిన సత్యభామకు బహుకరించిన పారిజాత వృక్షం ఇదే. ఈ మహావృక్షాన్ని ప్రపంచంలోని పెద్ద పెద్ద బోటనీ శాస్త్రవేత్తలు పరిశీలించి ప్రపంచంలోనే విలక్షణమైన వృక్షంగా కితాబిచ్చారు. ఇక కథనం ఏంటంటే, కింటూర్ గ్రామం బారాబంకీ పట్టణానికి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామాన్ని మొదట కుంతి అని పిలిచేవారు. కుంతి అంటే పాండవుల తల్లి. మహాభారత కాలంలో ఈ ఊరిలో కుంతీదేవి ఒక శివాలయాన్ని నిర్మిస్తుంది. ఆవిడ చితాభస్మం నుంచి పారిజాత అనబడే వృక్షం పుట్టుకొచ్చిందని కొందరి భావన. మరో కథనం ప్రకారం అర్జునుడు స్వర్గం నుంచి పారిజాత వృక్షాన్ని తీసుకొని వస్తాడు. కుంతీదేవి పారిజాత పుష్పాలను తెంపుకొని శివుడిని అర్చిస్తుంది. కథనం ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రలోకం నుంచి పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి సత్యభామకు బహుకరిస్తాడు. దీనిని దొంగిలించటానికి ప్రయత్నించి కష్టాల్లో పడతాడు. ఆ కథే పారిజాతాపహరణం. ఈ పురాణ కథనాలు నిజమో కాదో తెలియదు కానీ ఈ వృక్షం మాత్రం పురాతనమైందే. దీని వయస్సు 1000 నుంచి 5000 సంవత్సరాలుండొచ్చని భావన. ప్రపంచంలోని ఏ చెట్టుకు లేని ప్రత్యేకత ఈ చెట్టుకు ఉంది. మరి ఆ ప్రత్యేకత ఏంటంటే, ఇది శాఖ ముక్కల నుంచి పునరుత్పత్తి కానీ పండ్లు కానీ ఉత్పత్తి చేయదు. ఈ చెట్టు ఎప్పుడు పడితే అప్పుడు వికసించదు. ఇది కేవలం జూన్, జూలై నెలలో మాత్రమే వికసిస్తుంది. ఈ పుష్పాల సువాసనలు చాలా దూరం వరకు వ్యాపిస్తాయి. ఈ వృక్షం యొక్క ఎత్తు 45 అడుగులు, చుట్టుకొలత 50 అడుగులుగా పేర్కొనటం జరిగింది. ఈ వృక్షం గొప్పతనం ఏంటంటే, దీని శాఖలు కానీ ఆకులు కానీ కుచించుకుపోయి కాండంలో కలవడమే తప్ప ఎండిపోయి రాలటం జరగదు. విన్నారుగా? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా? ఇదొక్కటే కాదండి, ఇంకా ఇలాంటి వింతలు విడ్డూరాలు మీకు తెలియపరచాలన్నదే మా ఆకాంక్ష. అందుకు మీరంతా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో ఆసక్తికరమైన అద్భుతమైన అంశాలు వివరంగా తెలుసుకోండి. అలాగే మీ స్పందనని, అదే కామెంట్స్ని కూడా మాకు వ్రాయండి. మీ సలహాలు సూచనలు కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఓకే.